మీరు రైతు బిడ్డని మల్లేష్ని మాట్లాడుతున్నా. నేర్పతోట కాడికి వచ్చినాము కూలీలతోనికి. ఎవరు కూలమ్మా మీరు? ఇక్కడ చూడు ముఖం. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు సరోజ. అదేనా? నీ పేరు అమ్మా? నా పేరు సాయిలమ్మ. రైతు బిడ్డలు. పైకి తల ఎత్తు జరా. ఎవరికి వచ్చిరమ్మ కూలి మీరు? మల్లేసుకి. అదేనా? ఎవరిది? మల్లేసుదే నేర్పతోట? మల్లేసుది నేర్పతోట. రైతుది రైతుది మల్లయ్యది. అదేనా? ఎంత అమ్మ మీకు కూలి? నీ పేరు ఏం పేరు? చెప్పు వెంకటక్క. పేరు చెప్పు. మళ్ళా చెప్పు. నా పేరు సాయిలమ్మ. నీ మూడు ఉన్నాడు అమ్మ నీకు? నాకెంక మూడు లేదు. నా మూడు మేకలు కాస్తున్నాడు. అదేనా? అమ్మ నీ పేరు ఏం పేరు అమ్మా? ఇక్కడ మెడెత్తామా సరే. నా పేరు భీమలమ్మ. భీమలమ్మనా? అమ్మ నీ పేరు ఏం పేరు? మనేమనా? నీ పేరు అమ్మ? నా పేరు అనంతమ్మ. అనంతమ్మనా? నీకు ఎంతమంది కొడుకులమ్మా? నాకు ముగ్గురు కొడుకున్నారబ్బా. ఏండ్ర వాళ్ళు? హైదరాబాద్ ఉండరా? ఏం చేస్తుండ్రు? పండ్లు అమ్ముతారు. పండ్లు అమ్మితే నీకు కూలి వస్తున్నావా? రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తున్నాడా? ఎంత ఇస్తున్నాడమ్మా? 4,000 ఇస్తాను. 2,000 ఇస్తున్నాడా? అదేనా? మళ్ళీ అడుగుతలేరా మీరు? అదేనా? నేర్పతానికి ఏమన్నా పురుగు ఉంది అమ్మా? పచ్చ పురుగు ఉందే. మళ్ళీ రైతుకి చెప్పకూడదు మీరు? అదేనా? నీ పేరు చెప్పమ్మా? నా పేరు సాయమ్మ. సాయమ్మనా? చెప్పు సాయిలు. పురుగు పడింది. వాన పడి చేను మొత్తం గబ్బులేసింది. ఏం చేయలే రైతు. చేను ఏం ముద్దుగా లేదు. ఎన్నిసార్లు దొక్కి మసాలా వచ్చినా కూడా చేను మంచిగా వస్తలేదబ్బా. పురుగు కాదు, లద్ద పురుగు. ఈ పురుగు ఏం పురుగు? లద్ద పురుగేనే పడింది. ఏ మందు కొట్టే బాగా అవుతుంది. ఏం వర్షాలు పడి ఎక్కువ అంత గట్టిగా అయింది భూములు. మళ్ళీ ఎట్లా చేస్తామబ్బా? కొట్టాలి, మందు కొట్టాలి. మేము ఎట్లా ముందరుకోవాలి? మళ్ళీ ఇంత పురుగు పడింది ఏమైనా కట్టిస్తారా? ఎవరు కట్టిస్తారు నీకు? ఎవరు? రేవంత్ రెడ్డి. పామిరెడ్డిపల్లె మీ రైతు మల్లేష్ని.